ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలిపారు: ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకా నువ్వు దేనిని చూడదలుచుతున్నావో దానిని నా శరీరమందు ఒక చోట ఉన్నదానివిగా ఇప్పుడు చూడము అన్నారు. ఇక ఈరోజు చెప్పబోయేటువంటి 8వ శ్లోకములో ఇలా తెలుపుతున్నారు: నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. అనేనా ఈ స్వచక్షుషా ఏవతు నీ మాంసమయ నేత్రములతోనే నన్ను ద్రష్టుం రుచుటకు నా శక్యసే శక్తుడవు కావు. దివ్యం చక్షుః దివ్య దృష్టిని తే నీకు దదామి ఇచ్చుచున్నాను. ఐశ్వరం ఈశ్వర సంబంధము మే నా యొక్క యోగమును అనగా యోగమహిమను అలౌకిక సామర్థ్యమును పశ్యా చూడము. ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును కాంచజాలవు. కావున దివ్య దృష్టిని అనగా జ్ఞాన నేత్రము నీకు ప్రసాదించున్నాను. దానిని ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడము. భగవంతుడు ఎందుకు కనిపించడనేటువంటి ప్రశ్నకి ఇక్కడ మా సమాధానం చెప్పబడిందండి. ఈ చర్మచక్షువులచే మనుజుడు అతి సూక్ష్మమైన పరమాత్మను చూడజాలడు. సామాన్య ఆకాశమునే ఈ నేత్రమునే చూడజాలనప్పుడు ఈ సూక్ష్మాది సూక్ష్మమైన చిదాకాశమును అనగా పరమాత్మను ఎట్లా చూడగలడు? పంచభూతాత్మకము నేత్రము పంచభౌతిక పదార్థములనే చూడగలదు కానీ చిన్మయ ఆత్మవస్తువును కాదు. కావున పరమాత్మను దర్శించాలంటే జ్ఞాన నేత్రము దివ్య దృష్టి అవసరమై ఉన్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.